శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని బోగోలు మండలం కడనోతల గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు పైడి హర్ష అక్రమ మైనింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జోహర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకుడు పైడి హర్షపై వచ్చిన ఆరోపణలపై ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీపతి బాబు బోగోలు మండలం కడనోతల గ్రామంలోని స్థానిక ప్రజలను హర్ష మైనింగ్ పై విచారించారు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తూ ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీపతి బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు జిల్లా కలెక్టర్కు తన నివేదికను అందజేస్తున్నట్లు ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీపతి బాబు మీడియా సమావేశంలో తెలిపారు. పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పైడి హర్ష, పొలం రైతు కొప్పోలు బాలచంద్రయ్య, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆ పొలాలు డౌన్, ఆ పొలాలు డౌన్, ఆ పొలాలు డౌన్. మాట్లాడచ్చు రైతు చేత రైతు చేత కదా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాదా మనం ఎన్ని వాటర్ కొట్టుకున్నా నిలవట్లేదు దీంట్లో. రోజు మైనింగ్ అక్రమ రవాణా, అక్రమ మైనింగ్ ఇది. నేను చేసిన అక్రమ రవాణా మీడియా వాళ్ళకి చెప్పారండి. వాడన్ గారు లేదు సార్, చెప్పలేదు సార్. మీకు ఏం చెప్పలేదు చెప్పనా? చెప్పలేదు. ఏం చెప్పారు? మీరు వస్తున్నారు, మిమ్మల్ని కలవమన్నారు. నేను చెప్పలా. ఇదన్నా ఇది రైతు, ఈయన రైతు. నేను అక్రమ రవాణా చేయాలా, ఇదేమి మైనింగ్ చేయాలా? చూడండి కైలు చూడండి, మీరే చూడండి, చూస్తున్నాగా పంట పొలంలో ఆయన లెవెల్ చేసుకుంటే ఒక ఎస్సీలు పొలాలు చేసుకోవడం కూడా పాపం అంటున్నారు. అక్రమ రవాణా ఇదేం మైనింగ్? క్వారీయా, గ్రావిలా, ఇసుక? ఇదేం మట్టి? ఇది పొలం మట్టి. ఏం మట్టి ఇది? గ్రావిలా మట్టి, ఇసుకనా? మట్టే కదా, సాయిల్డ్ మట్టి, పేరుడు మట్టి. దాన్ని లెవెల్ చేసుకుంటే చుట్టుపక్కల పొలాలు ఎత్తులో ఉన్నాయా? ఇది డౌన్ చేసుకో. ఒక రైతు చెప్పింది దానికి నా బళ్ళు పంపితే నన్ను టార్గెట్, రైతుని టార్గెట్ చేశారా? నా కడుపు కొడుతున్నారు. నా కడుపు కొట్టి రైతుని అన్యాయం చేశారు. వాళ్ళ దగ్గర నుండి చేపించుకున్నారు. నేను కాదు చేసేది. అసలు వాళ్ళ పొలం వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. చెప్పను, ఆయనే చెప్పను. ఆయన బలవంతం పెట్టామా? ఆయన బలవంతం పెట్టాము. మేమేమన్నా అసలు అడిగాము? 400 పెట్టి ఆయిల్ పెట్టి ఆయిల్ వేస్తే నీళ్ళు కొడితే తెల్లారకుండా సార్ చుట్టుపక్కల తిరిగిపోతా ఉన్నాయి. ఎన్ని వందలు పెట్టి 3 అడుగులు లైట్ ఉంటే ఆడ ఉంటుంది నీళ్ళ. అందువల్ల రైతు అప్పు సొప్పు చూసుకొని బంగారు మొగాలు తాగడ పెట్టుకొని తెచ్చుకొని మరి సంగతి ఇంకేం లేదు. మేము చేసిన అక్రమం అయ్యా అంటే ఎస్సీలో అసలు బాగుపడకూడదు. దృష్టిలో పంట పొలాలకు గుండెలతో పెట్టిస్తాం సార్ మేము. పంట పొలం మేము చూస్తాం. పంట కోసింది, మొన్న కోసింది, ఈ కై కూడా చూడండి. 4 పక్కల ఊరుకోవచ్చు 10 రోజులు. ఆ పక్కన చాలా డౌన్ ఉంది. ఆ పక్కన 4 వాళ్ళ చూస్తే అంతే. ఆయిల్ కొనాలి కొనాలనుకుంటారు నెల్లూరు అందరూ తక్కువ వస్తాను. లైన్ కూర్చుంటే బాగుంటుంది. చూడండి సార్, టైట్లు ఎక్కడ నిలబడతాయి మనకి. దానికి దీనికి కూడా చూడాలి. నటలో ఇది ఉందా, ఇప్పుడు చూడాలి. ఇది ఉందా, దీనికి ఎంత కొట్టుకొని ఆయన ఒక 2 లీటర్లు తెచ్చుకున్నా కానీ నిలబడవు. తెల్లారికి ఉండవు. దీన్ని కొడుతుందా 7 అడుగులు ఉంది. కడనోతల
గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తుడు పైడి హర్ష నిన్న ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ కావడం, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఈ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ గారి ఆదేశాలతో, విద్యాశాఖ మార్చులు శ్రీ గౌరవ నారా లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి రావడం జరిగింది. గతంలో చూస్తే ఈ హర్షకు జరిగినటువంటి సంఘటనలను మనం పరిగణలోకి తీసుకుంటే మనకు అనేక విషయాలు కూడా స్పష్టంగా ఇక్కడున్న ప్రాంతంలో కావచ్చు, ఈ విషయాలు తెలిసిన వ్యక్తులకు కావచ్చు, అతనికి జరిగిన అన్యాయాలు, అతని మీద జరిగిన దాడులు, ఈ సంఘటనలు కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఏదైతే అవతల వాళ్ళు ఆరోపణలు చేశారో మైనింగ్ అని, ఎక్కడ మైనింగ్ అనే పొలం మీద ఈ పొలాల్లోకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఈ పొలం గల్లా రైతు కొప్పోలు బాలచంద్రయ్య కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరితో కలిసి ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయాలన్నింటినీ మేము పరిశీలించి కమిషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆ ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. దీని మీద త్వరలోనే ఏం చేయాలో, ఎలా చేయాలో ఒక నిర్ణయానికి వచ్చి ఇదన్నీ కూడా ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలియజేస్తున్నాను. స్పష్టంగా ఇక్కడున్న ప్రాంతంలో కావచ్చు, ఈ విషయాలు తెలిసిన వ్యక్తులకు కావచ్చు, అతనికి జరిగిన అన్యాయాలు, అతని మీద జరిగిన దాడులు, ఈ సంఘటనలు కూడా దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి ఏదైతే అవతల వాళ్ళు ఆరోపణలు చేశారో మైనింగ్ అని, ఎక్కడ మైనింగ్ అనే పొలం మీద ఈ పొలాల్లోకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఈ పొలం గల్లా రైతు కొప్పోలు బాలచంద్రయ్య కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరితో కలిసి ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయాలన్నింటినీ మేము పరిశీలించి కమిషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆ ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. దీని మీద త్వరలోనే ఏం చేయాలో, ఎలా చేయాలో ఒక నిర్ణయానికి వచ్చి ఇదన్నీ సమాజానికి ఎంతవరకు సమంజసం, సమాజమే మా యొక్క ఎస్సీ బాధని, అంటే మేము బతకడం కూడా ఇష్టం లేని కొంతమంది ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లా. కమిషన్ గారికి సంస్థ దర్యాప్తు చేసి మాకు న్యాయం చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడికి వచ్చిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులకు, నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు సత్వరం తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.